ఇంతమంది మనం ఇన్ని మాట్లాడుకున్నాం, ఆ సంఘం అని ఈ సంఘం అని ఏదేదో అనుకుంటున్నాం, వైశ్య కార్పొరేషన్ అని. మనకు కావాల్సిన రెండే కాన్సెప్ట్లు. ఎంతమందికి పదవులు వచ్చినా, ఎన్ని పార్టీలు వేరైనా, కమ్యూనిటీ అనేది ఒకటి. మనది మొత్తం ఒకటే, వైశ్య వికాస వేదిక కమిటీ. వైశ్యులే మన కాన్సెప్ట్. ముఖ్యంగా మనం అనుకునేది ఏంటంటే ఏ పార్టీలో ఎవరు గెలిచారు అన్నది కాదు, వైశ్యుల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నదే మనకు కావాలి. ఆ కాన్సెప్ట్లో మనం ముందుకెళ్ళాల. నాకు కాచవన్న ఉద్యమ నాయకుడిగా పరిచయం అయ్యాడు. తర్వాత ఇందాక మన కరీంనగర్ అన్నవాళ్ళు మన బచ్చు సీనన్న వాళ్ళు టైగర్ అని బిరుదిచ్చారు. ఆ టైగర్ బిరుదు అనేది మనం అన్నకి శాశ్వతంగా ఇవ్వాలనేదే నా కోరిక, మన కోరికను కూడా నేను అంటున్నాను. రెండో విషయం ఏంటంటే, మనం ఎన్ని మీటింగ్లు పోయినా చూసే ఉంటుంటాం. దరిదాపు స్టేజీ ఉంటుంది, స్టేజీ మీదకి ఒక 10 మంది వస్తారు. ఆ 10 మంది మాట్లాడిందే వినాలా, మనం వెళ్ళిపోవాలా, తినాలా, వెళ్ళాలి. ఈ వేదిక చూడటం ఫస్ట్ టైం. నేను కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఖమ్మం జిల్లా, నా పేరు కొదుమూరు దయాకర్ రావు, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడిని. కాంగ్రెస్ పార్టీకి సేవాదల్ జిల్లా చీఫ్ని నేను కూడా కాంగ్రెస్ పార్టీలో. మా ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ గడ్డ. అట్లని చెప్పేసి అంటే కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను, సురుగ్గా ఉన్నానని చెప్తున్నా తప్ప ఏదో సీట్ ఆశించదామనో కాదు. పార్టీలో ఉన్నాను. నేను ఎన్ని మీటింగులు చూశాను, కానీ ఇలాంటి మీటింగ్ చూడటం ఫస్ట్ టైం. గత 20 సంవత్సరాల నుంచి నేను మీటింగులు అన్నీ చూస్తూ ఉంటా, పోతూ ఉంటా, వస్తుంటాం, తింటుంటాం, వెళ్తుంటాం, ఇంటికి వెళ్ళిపోతాం. సాయంత్రం ఆయన భోజనం బాగా పెట్టలేదు, ఈయన భోజనం బాగా పెట్టాడు, పర్లేదు, మీటింగ్ ఆయన 10 మంది సాల్వ్ చేశారని చెప్తారే తప్ప మన వయసులో మనం అందరం ఒకటేదామనే పదం ఎక్కడన్నా వాడామా అన్నది ఒకటి ఆలోచించుకోవాలి మనందరం. మనకు కావాల్సిన దాంట్లో ఎంతమందికి అయితే పదవులు వచ్చినాయో వాళ్ళందరిలో మనం ఏంటంటే ఆ పదవులు తీసుకొని మన వయసులకి ఎంతమందికి న్యాయం చేశారు, మన పేరు చెప్పుకొని, మన కులం పేరు చెప్పుకొని, మనతో ముందుకెళ్తూ మనకు ఎంతవరకు న్యాయం జరిగిన దాని మీద మనం ముందుకెళ్ళాలి. చాలామంది పెద్దలు చెప్పారు, మనం చెప్పాల్సింది ఏం లేదు. ఒకటేంటంటే సమయం కూడా లేదు కాబట్టి చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. రెండే పాయింట్లు. కార్పొరేషను వైశ్య వికాస వేదిక నుంచి మనకి ఎవరైతే పోటీలో ఉంటున్నారో ఆ నివేదిక తయారు చేసుకొని ఇలాంటి మీటింగ్లు ఉమ్మడి 10 జిల్లాలన్నా కనీసం పెట్టుకోగలిగితే మనకి ఎలక్షన్ దగ్గరకు వస్తుంది. కాబట్టి అన్న కోసం, స్వార్థం కోసం చేసింది కాదు ఇది. మన వైశ్య కులం గురించి వైశ్య కులంలో మన హక్కులు మనకు కావాలనే కాన్సెప్ట్ మీద ఈ మీటింగ్ పెట్టారు. ఎవరికి వాళ్ళే డెవలప్ అవుదామని కాదు. మన కులం అనేది డెవలప్ అయితే ఎవరన్నా ఒకళ్ళు ఉంటే మన హక్కు మన ద్వారా అన్నకి వినిపిస్తే అన్న అక్కడ వినిపిస్తాడనే కాన్సెప్ట్లో ఎవరైనా కానివ్వండి ఆ కాన్సెప్ట్లో ముందుకెళ్ళాలనేది అనుకుంటున్నాను. టైం లేదు. జిల్లాలు వేరుగా ఈ ఉమ్మడి 10 జిల్లాలు అనేది పెట్టుకుంటే మా ఖమ్మంలో కూడా పెట్టాలని మేము అనుకున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇందాక చెప్పారు ముత్యేంద్రరావు గారు అని, కొదుమూరు సీనన్న, ఇట్లా సుబ్బారావు గారు, మా టీం ఉంది. అంటే మా టీం అంటే వైశ్య టీం. ఇప్పుడు వచ్చిన వాళ్ళ నలుగురిలో ఆ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మేము కూడా అట్నే 300 మందో 400 మందో ఒక 500 మందో చేయాలనుకుంటున్నాం. ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేయాలని, మాట్లాడే అవకాశం అందరికీ రావాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. థ్యాంక్ యూ దయాకర్ అన్న. రీసెంట్గా అంటే మాకు ఒక సందర్భంలో కలిసినటువంటి నేపథ్యంలో ఈ 15 రోజుల నుండి అయితే రెగ్యులర్గా అన్న ఎంతమంది వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, ఏం చేద్దామనే దాని మీద రెగ్యులర్గా డిబేట్ చేసుకుంటూ రావడం జరిగింది. అన్నకు మనస్ఫూర్తిగా అభినందనలు తెచ్చు. మేడం బాలకృష్ణ గారు, మెదక్